భద్రాసురా, ప్రపంచానికి చంద్రుడి వెన్నెల లేకుండా చూసుకో, కటిక చీకటి రాత్రిలే ఉండేలా చూసుకో. ఇక నువ్వు పావకాసురుడా, ఎక్కడ గుడి ఉంటే అక్కడికెళ్ళు, ఆలయాలన్నిటినీ ధ్వంసం చేసేయ్. ఇక నువ్వు నిరాసుర, వరుణలోకానికి వెళ్ళు, ఒక చుక్క నీళ్లు కూడా లేకుండా ఎండగట్టు. ఒక చుక్క నీళ్ల కోసం అష్ట కష్టాలు పడేలా చేయి. తారకాసురుడికి, 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 తారకాసురుడికి. ముందే చెప్పానుగా, దేవతలకు సంబంధించిన ఒక గుర్తుని కూడా మిగలనివ్వనని. ఇక వెళ్ళండి, సకల లోకాలను అల్లకల్లోలం చేసేయండి. మహర్షులు, మునులు, స్త్రీ బాల వృద్ధులు, దేవతల పేర్లన్నీ మరచి నన్నే పూజించేలా చెయ్యండి. అందరి నాలుక పైన ఒకే ఒక్క పేరుండాలి, ఒకే ఒక మంత్రం మాత్రమే వినిపించాలి. ఓం తారకాసురాయ నమః, ఓం తారకాసురాయ నమః, ఓం తారకాసురాయ నమః. మాతే ప్రకృతి, మాతే శక్తి. ఈ సమయంలో సకల సృష్టి శక్తిని కోల్పోయింది. శక్తి లేని ఈ సమయంలోనే పాపాలు, అధర్మాలు హెచ్చరిల్లుతాయి. వాటిని మాత శక్తి మాత్రమే ఆపగలదు. తారకాసురుడు అతని దుర్మార్గ మంత్రుల ద్వారా నిరంకసత్వం, నికృష్ట దమనకాండ ఆరంభం కావటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ విధంగా కాలం గడుస్తున్న కొద్దీ దేవతలు నిరాశలతోనూ నిస్పృహలతోనూ నిండిపోసాగారు. వారంతా మాత సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆదిశక్తి మాత మైనావతికి పుత్రికగా జన్మించాల్సింది కదా, మరి ఆలస్యం ఎందుకు జరుగుతోంది? మాత ఆదిశక్తి తన పుత్రికగా పొందడానికి గాను మైనావతీదేవి మరింత సన్నద్ధం కావాల్సిన అవసరం పడింది. మైనావతీదేవికి అసలు సంగతి తెలీదు. సనత్ కుమారులు పూర్వజన్మలోనే తనకి మానవ మాతృరాలిగా జన్మించే శాపం ఇచ్చారని తెలీదు. మరి మైనావతికి గతం గురించి ఎప్పుడు తెలుస్తుంది విప్రవర్య? మహారాజా, దానికి ఉపాయం కూడా బ్రహ్మదేవుడే కనిపెట్టారు. ప్రభు, మేమింకా ఎంతకాలం ఎదురు చూడాలి? ఎప్పుడు అంతమవుతుంది ఈ రాక్షస రాజ్యం? మాత ఆదిశక్తి ఆదేశానుసారం హిమవంతుడికి మైనావతి దేవికి వివాహం కూడా జరిపించాం కదా. అంటే ఇప్పుడు అసురులంతానికి సమయం ఆసన్నమైనట్టేగా? అవును, సమయం ఆసన్నమైనది. మైనావతి దేవికి తన జన్మ లక్ష్యాన్ని మనందరం తెలియజేయాల్సి ఉంటుంది. తన మనసులో తలెత్తిన సమస్యలకు సమాధానం చెప్పాల్సినటువంటి తరుణం ఆసన్నమైనది. ఒక దివ్య మహర్షి రూపాన్ని ధరించి బ్రహ్మదేవుడు హిమవంత మహారాజు రాజభవనానికి చేరుకున్నాడు. మైనావతి దేవికి వచ్చిన మహర్షి ఎవరో తెలీదు. కానీ వారిలోని దివ్యత్వాన్ని గ్రహించడంలో ఏమాత్రం తప్పు చేయలేదు. ఈ మహర్షి ఎవరో దివ్యాత్ముడిలా ఉన్నారు. వారి ముఖంలో దివ్య తేజస్సు, వారి దివ్య చిద్విలాసం చూస్తుంటే నాకీయన గతంలోనే పరిచయం ఉన్నవారనే భావన కలుగుతోంది. మైనావతి మనసులో కలిగిన సందేహం సరైనది. మా మనవరాలు స్వదాదేవి పుత్రిక గనక తను నాకు ముని మనవరాలు. చూడు మైనావతి, వీరు విశ్వర్షి తీర్థయాత్రలు చేస్తూ మార్గ మధ్యలో మనకు ఆశీస్సులు ఇవ్వడానికి ఇలా వచ్చారు. ప్రణామాలు విశ్వర్షి. సౌభాగ్యవతి భవ. ఏమైంది తల్లి? ఏదో విషయమై
నీ మనసులో ఎంతగానో మదన పడుతున్నావు అనిపిస్తుంది. నా మనసులో ఎప్పుడూ ఏవో దృశ్యాలు గజిబిజిగా కనిపిస్తూ నన్ను గందరగోళానికి గురిచేస్తుంటాయి. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే అవన్నీ గతానికి ప్రతీకలా కనిపిస్తూ ఉంటుంది. కానీ నాకేది స్పష్టంగా గుర్తుండదు మహర్షి. అయితే మీకు ఆ దృశ్యాల్లో ఏం కనిపిస్తుందో గుర్తు చేసుకుని చెప్పండి. ఒక యజ్ఞం, 3 యువతులు, యజ్ఞ వేదికలో 4 దివ్య ప్రకాశపుంజాలు, ఎవరో 4 బాల ఋషులు రావటం, తరువాత ఏదో ఎర్రటి దివ్య ప్రకాశం నన్ను పిలుస్తున్నట్టు, నన్ను మేలుకొలుపుతున్నట్లు, నన్ను ఉత్తేజపరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక ప్రబలమైన కోరిక పుడుతుంది. ఏమిటా కోరిక? ఒక పుత్రికని పొందాలనే కోరిక. ఇందులో బాధపడాల్సిన అవసరం ఏముంది? ఋషివర్య, నాకు సాక్షాత్తు ఆదిశక్తే నా పుత్రిక కావాలని నా మనసెందుకు ఇందుకు పరితపిస్తుంది. మైనావతి, ఇది నెరవేరే కోరికేనా? ప్రభు బ్రహ్మదేవా, మైనావతి, నీకు కనిపించే అరుణ ప్రకాశం సాక్షాత్తు మాత ఆదిశక్తేనమ్మా. నీ ప్రబలమైన కోరిక తప్పక నెరవేరుతుంది. కానీ నీవు మాత ఆదిశక్తిని పూజించాల్సి ఉంటుంది తల్లి. అప్పుడు మీరిద్దరూ మాత ఆదిశక్తి కరుణకు పాత్రులవుతారు. బ్రహ్మదేవా, తమకి 100,000 వందనాలు. తమరు మాకు మార్గదర్శనం చేశారు. మేము కృతార్థులమైనాం ప్రభు. నేను నియమనిష్ఠులతో మీరు చెప్పిన పూజాధికాలు నిర్వహిస్తాను. కళ్యాణమస్తు. విప్రవర్య, సనత్ కుమారులిచ్చిన శాపం కారణంగా మాత ఆదిశక్తినే పుత్రికగా పొందడం అనేది మైనావతి చేసుకున్న సుకృతమే కదా. మరి తను పూజలు వ్రతాలు చేయాల్సిన అవసరం ఏముంది? మీ మాటలు ముమ్మాటికే నిజమే మాత. కానీ ఇప్పుడు మైనావతి దేవి మానవ రూపంలో ఉన్నారు. అందువల్ల బ్రహ్మదేవుడు సూచించిన వ్రతం పూజల ద్వారా ఆదిశక్తిని గర్భంలో ధరించటానికి తగిన శక్తి సంపాదించుకోవాలి. అయినా తను నియమనిష్టలతో పూజలు ఆచరించక తప్పదు. అది సర్వమంగళకరమైన వ్రతం మాత. ఏ దంపతులైతే ఈ పూజలు ఆచరిస్తారో వారింట సాక్షాత్తు ఆదిశక్తే జన్మించగలదు. అందుకే మైనావతి దేవి హిమవంత మహారాజు ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆరంభించారు. అక్కడ మైనావతి దేవి హిమవంత మహారాజులు మాత ఆదిశక్తిని పుత్రిగా పొందటానికి పూజలు చేస్తుంటే దేవతలు మరింత బాధపడే పరిస్థితి. ఎందుకంటే తారకాసురుడి దురాగతాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. అస్సలు అర్థం కావట్లేదు. మాత ఆదిశక్తిగా ఎప్పుడు అవతరిస్తారో. ఇలా అయితే అందరికీ మంచిది. ఆ దుష్టుల పాపాల పుట్ట పగిలినప్పుడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ హిమవంతుడు, మైనావతి దేవి ఆదిశక్తి పూజలోనే లీనమై ఉండిపోయారు. చివరికి ఒకరోజు వారి భక్త ప్రపత్తులకు సంతోషించి ఆదిశక్తి వారికి దర్శనమిచ్చారు. మైనావతి, హిమవంత, నేను మీ పూజలకు సంతసించాను. చెప్పండి, పూజా ఫలంగా వరాన్ని కోరుకోండి. మాతా, నాకు సంతాన భాగ్యం ప్రసాదించండి. కానీ
కానీ 4 నిబంధనలతో. చెప్పు పుత్రి, ఏమిటా 4 నిబంధనలు? నాకు జన్మించే పుత్రిక 3 లోకాల కార్యకలాపాలను నిర్వహించాలి. తను త్రిమూర్తులకు మూలమైన వారు మాత్రమై ఉండాలి. సృష్టిలో సకల క్రియలకు మూల కారణమై ఉండాలి. ఇంకా సాక్షాత్తు మహాదేవునికి ధర్మపత్ని కాగలవారై ఉండాలి. ఇవన్నీ నేనే కదా. అంటే నువ్వు నన్నే నీ పుత్రికగా పొందాలని ఆకాంక్షిస్తున్నావనే కదా. నేను నీ పుత్రికగా జన్మించి నీ మనసులోని కోరికను తప్పక నెరవేరుస్తాను. తథాస్తు. మాత ఆదిశక్తి మరల జన్మిస్తున్నారు అంటే తారకాసురుడు అంతమవుతాడు. నా కోరికను మన్నించి నా నిబంధనలకు అంగీకరించినందుకు మీకు 100,000 వందనాలు మాత. కానీ నా 4వ నిబంధన మిగిలే ఉంది మాత. అయితే చెప్పు పుత్రి, ఏమిటి నువ్వు విధించబోయే నిబంధన? 4వ నిబంధన ఏమిటంటే, నాకు పుత్రిక కంటే ముందు 100 మంది పుత్రులు జన్మించాలి. ఎందుకంటే తను పుట్టిన తర్వాత 100 మంది సోదరుల వాత్సల్యం లభిస్తుంది. అంతమంది పుట్టడానికి 1 శతాబ్దం పడుతుంది. ఈలోగా ఈ తారకాసురుడు సకల లోకాలని సర్వనాశనం చేస్తాడు. అంతమైపోతుంది. మాత ఈ వరానికి అంగీకరిస్తే మాత జన్మించేలోపే పుణ్యకాలం మొత్తం గడిచిపోతుంది. చూడు మైనావతి, ఇప్పుడు 100 మంది పుత్రులు సంభవం కాదు. నేను వీలైనంత త్వరగా అవతారం ధరించక తప్పదు. ఇప్పుడు లోకంలో పెరుగుతున్న దుర్మార్గాలను అడ్డుకోవడానికి, పాపులను సంహరించడానికి నేను త్వరలోనే ఆవిర్భవించడం అత్యవసరమయ్యింది. నేను నీకు 100 మంది పుత్రులకు సరిపోలిన ఒకే పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. తన పేరు మైనాకుడు. తను స్వయంగా పర్వత ప్రాయుడై దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతాడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి రామావతారం దాలుస్తారో అప్పుడు రామకార్యం పూర్తి చేసి మహాబలి వీరాంజనేయుడు తిరిగి వస్తున్నప్పుడు క్షణకాలం మైనాక పర్వతంపై విశ్రాంతి తీసుకుంటారు. ఆ ఒక్క క్షణమే మైనాకుణ్ణి కలకాలము గుర్తుండిపోయేలా చేస్తుంది. ఆదిశక్తి మాటలను పాటించినందుకు గాని మైనావతీ దేవికి మైనాకుడు సంభవించాడు. తరువాత మైనావతీ దేవికి పుత్రికగా జన్మించబోయే ముందు ఆదిశక్తి ఆ తారకాసురుడికి మరొక హెచ్చరిక చేశాడు. మీ మోకాల మీద కూర్చుని నా ముందు మోకరెల్లి పలకండి, ఓం తారకాసురాయ నమః అని చెప్పండి. మేము మా మోకాళ్ళ మీద కేవలం మహాదేవుడు ముందు మాత్రమే మోకరిల్లి మా శిరస్సు వంచుతాము. అన్యుల ముందు శిరస్సు వంచము. మేము ఇంకెవరికి తల వంచే ప్రసక్తే లేదు తారకాసురా. అయినా ఎంతమంది భక్తులను హింసించి పాపం మూట కట్టుకుంటావు తారకాసురా? సృష్టిలో అణువణువున దైవ భక్తులే కొలువై ఉంటారు. ఆగండి. ఋషి పుంగవుడు నా మనస్సులో ఒక కొత్త ఆలోచన కలిగించాడు. నీ ఉద్దేశం ప్రకారం ఈ సృష్టిలో అణువణువున దైవభక్తులున్నారు కదా. అయితే నేను సృష్టిలోని అణువణువు వెతికి వేటాడి అందరిని పట్టి బంధిస్తాను. వాళ్ళని నీ కళ్ళ ముందే హతమారుస్తాను. దానికి బాధ్యత వహించాల్సింది నువ్వే.
అప్పుడుంటుంది చూడు, ఆనందమే ఆనందం. వదలండి వదలండి, దుష్టులారా వదలండి. మీ భక్తి విశ్వాసాలు పొంగిపోతున్నాయి కదా, చూస్తా మీ దేవుడు నా నరమేధాన్ని ఎలా అడ్డుకుంటాడో చూస్తా. పీడకలలోని యువకుడు కనిపించాడు నాకు. ఆ యువకుడు పదే పదే కనిపిస్తున్నాడు. నిజంగానే ఉన్నాడా ఆ యువకుడు, లేదా ఇది నా భ్రమ? ఇది ఎలా సాధ్యమవుతుంది? పదే పదే ఎందుకు ఇలా అనిపిస్తుంది? ఇప్పుడు తారకాసురుడు తన పరాజయానికి భయభ్రాంతుడై క్రూరమైన ఆలోచన చేశాడు. అది ఎంతటి వారినైనా ఆశ్చర్యపరుస్తుంది. విప్రవర్య, ఇంతవరకు తారకాసురుడు చేసింది కూడా దుర్మార్గానికి పరాకాష్ట కాదంట. మించిన దురాగతం అంటే ఏం చేయబోతుంది? హత్య, దైవ భక్తుల హత్య. ఏమిటి మాయ నాకే ఎందుకు కనిపిస్తుంది? నన్నెందుకు ఇంత కలవర పెడుతుంది? తమరు కింద పడిపోయారు. నేను లేపి నిలబెట్టే ప్రయత్నం చేశాను. నన్నే నిలబెడతావా? తారకాసుని లేపి నిలబెడతావా? అంత మనగడివా? దూరంగా జరుగు. దుష్ట మహర్షి, నువ్వు నన్ను తాకడానికి దుస్సాహసం చేస్తావా? త్రిలోకాధిపతి తారకాసుని నేను. నాకు నీలాంటి వాళ్ళ సహాయం అవసరం లేదు. అందులోను మీలాంటి మాయావి మునుల సహాయం తీసుకోను. నేను వెర్రివాళ్ల కనిపిస్తున్నానా మీ కళ్ళకి? అన్ని తెలుసు నాకు, అన్ని. ఈ మాయలన్నీ మీరే ఉత్పన్నం చేశారు కదూ? మూర్ఖ ఋషులారా, చేయాల్సిన మాయలన్నీ చేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నట్టు నటిస్తున్నారా? మహా దుష్టులారా, ఇప్పుడు చూడండి మీకు ఏ గతి పట్టిస్తానో. మీ అందరికీ మరణ శిక్ష వేస్తాను నేను. సైనికులారా, అంతం చేయండి ఈ మునులందరినీ. ఒక్కరిని కూడా వదలకండి. ఈశ్వరుని యొక్క భక్తుల సామూహిక హత్యలన్నీ దైవ భక్తులందరికీ గుణపాఠం కావాలి. ఆ తరువాత ఎవరైనా మన వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా గడగడలాడిపోవాలి. ఇంకా ఏం చూస్తున్నారు? అంతం చేసేయండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దు. రక్షించండి మాత. మాత, మమ్మల్ని కాపాడండి. రక్షించండి మాత, మమ్మల్ని రక్షించండి మాత. ఈ పాపిష్టి తారకాసురుడు రాక్షసత్వం తారస్థాయిని మించిపోతుంది. దైవభక్తుడు అంతం చేయడానికి పొడిగడుతున్నాడు. దేవేంద్ర, తనంత దారుణానికి తెగబడుతుంటే ఆదిశక్తి దేవి చూస్తూ ఊరుకుంటారా? మీరందరూ కలిసి ఆదిశక్తిని ప్రార్థించండి. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः।
ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఈ తారకాసురుడి ముందు ఏ శక్తులు నిలబడలేవని. సకల లోకాల సాక్షిగా ఋషుల హత్యాకాండ జరుగుతుంది. దాన్ని చూసిన తర్వాత ఈ త్రిలోకాధిపతి తారకాసురుడి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా ఎవరికి ధైర్యం చాలదు. ఇతను మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు లెక్కలేనన్ని రూపాలతో ఒక్కసారిగా ఎలా ప్రత్యక్షమయ్యాడు? శక్తిని సద్వినియోగం చేసుకుంటే అది బలవంతుడిగా చేస్తుంది. దుర్వినియోగం బలహీనపరుస్తుంది. శక్తిని ఎలా వినియోగించుకోవాలనేది మనమీదే ఆధారపడి ఉంటుంది.